First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. షణ్ముఖప్రియ హరిప్రియ మీరిద్దరూ అన్నమయ్యపురం రావడం నాకు ఎంత సంతోషం కలిగిస్తుందో నేను చెప్పలేని మాటల్లో. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, భగవంతుడి సన్నిధానంలో మిమ్మల్ని సంతోషం తల్లి. అల వైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యక రమావినోదియవు నాపన్న ప్రసన్నుడు విహ్వలనాయేంద్రము పాహి పాయన గుయ్యాలించి సంరంభియ. చాలా బాగుంది. మీరు కర్ణాటక సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం. ఆయన మా మొదటి గురువు. నాన్నగారి పేరమ్మా? నాన్నగారి పేరు వివి సుబ్బరాం. ఈ గురువుల్లో మీ ఇద్దరికి కలిగిన మరపురాని అనుభవం ఏదైనా పంచుకుంటారా? ఖచ్చితంగా. మొదట నాన్నగారు, తర్వాత రాధా జయలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళ తర్వాత ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన పెద్ద జీనియస్, ముగ్గురు దగ్గర నేర్చుకున్నాం. మరపురాని అనుభూతి అంటే ముగ్గురిది. నాకు కొంచెం క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు వెళ్ళి మేము పాడుతుంటే అప్పుడు విని ఒకరోజు అన్నారు, మీరు ఆవిడ చాలా ముద్దుగా అన్నారు మాతో, అస్సలు కోపించుకునేవారు కాదు. అది వచ్చి మాకు ఒక పెద్ద ఆశీర్వాదం. మీరు పాడిన ఫస్ట్ కాన్సర్ట్ ఏంటి? ఫస్ట్ కాన్సర్ట్ అంటే బట్ చెన్నైలో, అక్కడ మా మొదటి కచేరీ. మీరిద్దరి వాయిస్ ప్రాక్టీస్ మూలాన వచ్చిందా, లేకపోతే స్వతసిద్ధంగా అట్లా కుదిరిందా? అంటే మేము డెలిబరేట్గా అలాగే ఉండాలని ప్రాక్టీస్ చేసింది కాదు. ఒకే తల్లికి పుట్టడం వలన స్వతసిద్ధం కూడా. ఎవరు మీ అమ్మ పోలిక, మీ నాన్న పోలిక ఎవరు? అందరూ చెప్పడం నాన్నగారి పోలిక ఆవిడే, నేను అమ్మలా ఉంటాను. దైవానుగ్రహం ఉంది అని నాకు మీ పట్ల ఒక స్పెషల్ అభిమానం. చేసుకున్న అదృష్టం. త్వరలో మీకు పద్మ అవార్డు రావాలి కోరుకుంటున్నాను. వయసులో పెద్దదాన్నిగా ఆశీర్వాదం కూడా చేస్తున్నాను. మంచి అన్నమాచార్య చరణం ఏదైనా మీరంటే విని క్లోజ్ చేద్దామా ప్రోగ్రామ్ని? తప్పకుండా. వేవేల విధులందు వెరపేరి మరపేరి దైవమునమ్మినయటి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేని ఆవలేని ఇతని దాసునికి తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం. మీరిద్దరూ షణ్ముఖప్రియ హరిప్రియ మీరిద్దరూ అన్నమయ్యపురం రావడం నాకు ఎంత సంతోషం కలిగిస్తుందో నేను చెప్పలేని మాటల్లో. మాకు కూడా, మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని, మీ పాట అది విని మీరు ఇంత స్థాయిలో దీన్ని నిర్మించడం, అది మేము మొదటిసారి ఇక్కడికి రావడం మాకు చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అంటారు కదా, అదొక పెద్ద ఆశీర్వాదం. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, భగవంతుడి సన్నిధానంలో మిమ్మల్ని. సంతోషం తల్లి.
ఈ కార్యక్రమాన్ని మీరు అల వైకుంఠపురంలో అనే సినిమాలో ఒక పోతనామాత్యుడి పద్యం పాడారు, చాలా బాగుంది. అది నేను సినిమాలో విన్నానమ్మా, నాకు అది గుర్తుండిపోయింది. తోడిలో పాడారు అనేది మళ్ళీ వినే అవకాశం నాకు రాలేదు. ఒకసారి ఈ కార్యక్రమం ఆ పద్యంతో పాడి ప్రారంభిద్దామా? మీరు పాడతారా? థ్యాంక్ యూ. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమావినోదియవు నాపన్న ప్రసన్నుడు విహ్వలనాయేంద్రము పాహి పాయన గుయ్యాలించి సంభ్రమియే. చాలా బాగుంది. ఇట్లా ఆయన మన ఆయన మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏదో ఉంది, తమన్ గారు. తమన్ గారు మీకు ట్యూన్ చెప్పారా? మీరే ఇది పాడారా? లేదు, ఆయన ట్యూన్ చేశారా? బట్ దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుని మమ్మల్ని పాడమన్నారు. చాలా బాగుందమ్మా. మీరు కర్ణాటక సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? మేము మొదట మా నాన్నగారి దగ్గర, మా నాన్నగారు కూడా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం. నాన్నగారు చాలా పాడతారు. ఆయన ఎంఏ మ్యూజిక్ అన్నీ చేసి చాలా మంది పెద్ద పెద్ద గురువుల దగ్గర నేర్చుకున్నారు. ఆయన మా మొదటి గురువు. నాన్నగారి పేరమ్మా? నాన్నగారి పేరు వివి సుబ్బరాం. ఆయన తిరుపతి మ్యూజిక్ కాలేజ్లోనే చేశారు బీమస్ ఎంఎస్ అని. ఏ సంవత్సరంలో తల్లి? 50s ఉండొచ్చు. అప్పట్లో పశుపతి గారు, ఎస్ఆర్జే గారు వాళ్ళు ఉన్నారు. పశుపతి గారు మ్యూజిక్ ప్రిన్సిపాల్గా ఉండగా నేను జూనియర్ ఇంటర్మీడియట్లో చేరాను అక్కడ. మరి అంతకుముందు ఇప్పుడు చాలా సంతోషం తల్లి. మీరు మంచి విద్వత్తు సంపాదించి చక్కగా కాన్సర్ట్స్ చేస్తున్నారు, 10 మందిని సంతోషపెడుతున్నారు. మీరు కూడా భగవంతుడి కైంకర్యం చేస్తున్నారు. చాలా సంతోషించవలసిన విషయం ఇది. అయితే మీరు ఇంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నాము అని అంటున్నారు. ఈ గురువుల్లో మీ ఇద్దరికీ కలిగిన మరపురాని అనుభవం ఏదైనా పంచుకుంటారా? ఖచ్చితంగా. మొదట నాన్నగారు, తర్వాత చెన్నైకి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచి అమ్మగారితో చెన్నైలో ఒక ఇల్లు తీసుకుని అక్కడ రాధా జయలక్ష్మి గారి దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళ తర్వాత ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన పెద్ద జీనియస్. ఆయన ఎవరండి? ప్రొఫెసర్ టిఆర్ సుబ్రహ్మణ్యం గారు. పల్లవీల్లో ఇది మామూలుగానే అసలు అన్ని కర్ణాటక సంగీతంలో చాలా పెద్ద ముగ్గురు దగ్గర నేర్చుకున్నాం. మరపురాని అనుభూతి అంటే ముగ్గురిది 3 రకాలైన టీచింగ్ మెథడ్స్ అని చెప్పచ్చు. ఒక సంఘటన ఏదైనా? సంఘటన తప్పకుండా. రాధా జయలక్ష్మి గారితో అంటే మేము చాలా చిన్నపిల్లలు, అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. వాళ్ళేమో చాలా సీనియర్ విద్వాంసులు. వాళ్ళు మనకు చెప్పేయడమే గొప్ప. మామూలుగా ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్, తను చాలా సిన్సియర్గా వాళ్ళు చెప్పేదాన్ని ప్లాన్ చేసుకుని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం జరిగేది. నాకు కొంచెం క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉండేది. సో అది ఇది మేనేజ్ చేసేటప్పుడు నేను కొంచెం పాడొచ్చు, విన్నాను కదా క్లాస్లో పాడతానన్న ఇదిలో వెళ్ళేవాళ్ళు. అప్పుడు వెళ్ళి మేము పాడుతుంటే అప్పుడు విని ఒకరోజు అన్నారు, మీరు ఏం పాడాలో మీరు అనుకుని వస్తున్నారు ఇంట్లో, ఇంకా మీరు ఇది కుదరదు, నేను అడుగుతాను అది పాడాలి, అప్పుడు కానీ మీకు ఎంత పర్ఫెక్షన్ ఉందో తెలియదని. అది ఆవిడ చాలా ముద్దుగా అన్నారు మాతో, అస్సలు కోపించుకునేవారు కాదు. అదొకటి. తర్వాత రాగాలాపన కొంచెం మమ్మల్ని అందులోకి తీసుకెళ్ళినప్పుడు తోడి అది చెప్పేటప్పుడు పైకాల సంగతులు బ్రిగాస్ అంటారు వాళ్ళ జిఎన్పి స్కూల్ ఆఫ్ మ్యూజిక్,
అది పాడమన్నప్పుడు పాడితే ఆవిడ చాలా ఆవిడది ఒకే ఎక్స్ప్రెషన్ ఉండేది, బాగా పాడితే అది అనేవారు, అది అన్నట్టు అది వచ్చి మాకు ఒక పెద్ద ఆశీర్వాదం. అది 2-3 సార్లు ఆ తోడిలో అన్నారు అని బృగా పాడితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆవిడ పాడారనమాట. అది కూడా పాడితే ఆవిడ ఎంత ఆనందించారు. అది ఆ రెండోది చాలా నిలిచిపోయింది మనసులో.